అందరికీ నమస్కారం. విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వినిపిస్తున్న కథ థ్యాంక్ యూ మై డియర్ మేరీ. ఈ కథ దీపావళి ప్రత్యేక కథలు 2024 సంకలనంలో ప్రచురితమైంది. కథ రాసిన వారు పాలగిరి విశ్వప్రసాద్. వీరు రాయలసీమలో పేరెన్నిక గల కథకులు. జర్నలిస్టుగా 25 ఏళ్లకు మించిన అనుభవం వారి సొంతం. వీరు రాసిన తొలి కథ కాపలా కుక్కలు 1989లో అచ్చయింది. 2005లో చుక్క పొడిచింది పేరుతో కథల సంపుటి వెలువరించారు. రాశి కన్నా వాసిని నమ్ముకున్న రచయిత. వీరి కథలు విశాలాంధ్ర వారి 100 తెలుగు కథ సంకలనంతో పాటు మరెన్నో కథల సంకలనాలలో చోటు చేసుకున్నాయి. సొదుం జయరాం కథలకు మాటలు రాసి నిర్మాతగా త్రిశంకు స్వర్గం సీరియల్ తీశారు. ఇది 1997లో దూరదర్శన్లో ప్రసారమైంది. వీరు గజ్జెల మల్లారెడ్డి సాహిత్య పురస్కారంతో పాటు మరెన్నో గౌరవాలు పొందారు. ఇది రచయిత గురించిన చిరు పరిచయం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కథ విన్న తరువాత మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోవడాన్ని మరవకండి. ఉదయం ఆమె వాషింగ్ మెషిన్ నుంచి బట్టలు తీసి వరండాలో ఆరేస్తూ ఉంది. ఎప్పుడో 15 ఏళ్ల నాడు కొన్న సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్. అప్పుడప్పుడు నాపులు మొరాయిస్తున్నాయని, గతిలేక చేస్తున్నానని సణుగుతూ బట్టలు ఆరేస్తుంది. బట్టలు నన్ను ఆరేయమంటావా అన్నాను, అక్కడే కూర్చుని చూస్తున్న ఫోన్ పక్కన స్టూల్ మీద పెట్టి లేస్తూ. నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చెయ్యి, నా పనులు నేను చేసుకుంటా అంది చురచురా చూస్తూ. చేసేదేమీ లేక నిస్సహాయంగా తిరిగి కుర్చీలో కూలబడ్డాను. పక్కనున్న ఫోన్ నుండి నీళ్లలో గులకరాయి పడిన చప్పుడు. మెసెంజర్లో ఏదో మెసేజ్. 2-3 తప్ప మెసెంజర్లో చాట్ చేసేవాళ్లు లేరు. మెసేజ్ చూడాలన్న ఆతృతను చంపుకోవాలని ప్రయత్నించి విఫలమై ఫోన్ చేతికి తీసుకున్నాను. గుడ్ మార్నింగ్ సార్. మేరీ మనసంతా ఆహ్లాదపరుచుకుంది. బియ్యం, నూనె, చక్కెర, ఇన్స్టంట్ కాఫీ పొడి తెచ్చిపెట్టు. ఆమె గొంతులో అసంతృప్తి తొంగి చూసింది. నేను ఫోన్లో రిప్లై టైప్ చేయబోతూ, కొన్నాళ్ళు కాఫీ మానుకుందామా? చక్కెర, కాఫీ ఖర్చు తగ్గుతుంది, సాధ్యమైనంత అనునయంగా అన్నాను. అన్నం మానుకుంటే సరిపోతుంది కదా, బియ్యం, నూనె, పప్పులు, కూరగాయల ఖర్చు తగ్గుతుంది, విసురుగా సమాధానం వచ్చింది. తలెత్తి మనిషిని చూసి మాట్లాడకుండా ఫోన్లో ఉన్నాననే అసహనము ఆ గొంతులో ఉందని తెలుసు. సమస్యల నుండి పారిపోతూ నిస్సహాయంగా ఫోన్ను ఆశ్రయించానని ఆమెకు అర్థం కాదు. గుడ్ మార్నింగ్ మేరీ, నేను తర్వాత మాట్లాడతాను. మెసేజ్ టైప్ చేసి పక్కన పెట్టేశాను. వెంటనే ఫోన్లో గులకరాయి, నీళ్లలో మునిగిన మరో చప్పుడు. తరువాత మాట్లాడతానని చెప్పాక మేరీ తిరిగి మెసేజ్ చేయదు. చేసిందంటే ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఫోన్ చూడాలన్న కోరికను బలవంతంగా చంపుకున్నాను. ఆమె ఫోన్ వైపు నిరసనగా చూస్తూ, సరుకులు తెస్తే ఈరోజు వంట చేస్తా, లేకుంటే పండుకుంటా. పనులు చేయాలంటే నాకు యాసరికగానే ఉంది అంది తీక్షణతను గొంతులో పలికిస్తూ. నేను ఇష్టపడి ఒక ఆదర్శంతో చేసుకున్న పెళ్లి. 2 పిల్లలకు పెళ్లిళ్ళై వాళ్ల జీవితాలు వాళ్ళు గడుపుతుండగా మాకు పెళ్ళైన 35 ఏళ్ల తర్వాత ఎందుకు ఇలా అయింది? ఓ 2కి ఫోన్ చేసి 3000 అప్పు అడిగి, అయ్యో ఇప్పుడు లేదే అనిపించుకున్నాను. మనసు చివుక్కుమంది. రోజురోజుకు ఆత్మాభిమానం కొంచెం కొంచెంగా చచ్చిపోతోంది. ముందు ఆమె సమక్షం నుండి బయటపడి అప్పు కోసం దేవులాడాలి. తయారై ఇల్లు దాటాను. ఇల్లు దాటగానే ఫోన్ చేతికి తీసుకుని మేరీ మెసేజ్ చూశాను. సార్, ఈ సంక్రాంతి సెలవుల్లో టూర్ ఓకే అన్నారుగా, కేరళ టూర్ ప్యాకేజ్ ఒకటి బుక్ చేశాను. మీరు కోరుకున్నట్లే ఇండియాలో మంచి ఎకో టూరిజం ప్లేస్. మేరీ మెసేజ్. అవునా, ఎన్ని రోజులు? వచ్చిపోయే జర్నీ కాకుండా అక్కడ 5 రాత్రులు 6 పగళ్ళు. మేరీ రిప్లై. ఫోన్ చేస్తానుండు. మెసేజ్ పెట్టి ఫోన్ చేశాను. అన్ని రోజులా? టూర్ ప్యాకేజీ ఎంత? ఆశ్చర్యంగా ఆతృతగా అడిగాను. అది మీకు అవసరం లేదు సార్, నేను చెప్పను.
4 రోజుల్లో మనం బయలుదేరాలి. ట్రైన్ వివరాలు, టైమింగ్స్ మీకు మెసేజ్ చేస్తాను. స్కూల్లో ఉన్నాను, క్లాసుకు వెళ్ళాలి, తర్వాత మాట్లాడతాను. బాయ్ సార్ అంటూ ఫోన్ పెట్టేసింది. సరుకులకు డబ్బు ఎవరిని అడగాలో తోచలేదు. నా దగ్గరున్న 7,00,000 తీసుకుని నెల నెల టెన్షనుగా 1వ తేదీ 14,000 వడ్డీ ఇచ్చే మురళీకృష్ణ గుర్తొచ్చాడు. మొహమాట పడుతూనే ఫోన్ చేసి 3,000 కావాలని 1వ తేదీ వడ్డీలో పట్టుకోమని అడిగాను. నెలకు వారం రోజులు ముందే అడిగితే తనకు కష్టమవుతుందని, ఈసారికి ఇస్తున్నానని మురళి ఫోన్ పెట్టేశాడు. చివుక్కుమంది నాకు. అడగకుండా ఉండాల్సింది అనుకున్నాను. కొద్దిసేపటికి వడ్డీ మొత్తం 14,000 అకౌంట్కు వేశాడు. ఊపిరి పీల్చుకున్నాను. కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అర్ధగంట ఆలస్యంగా మధ్యాహ్నం 1:15కు కడప స్టేషన్కు చేరుకుంది. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఎక్కి నా బెర్త్ నంబర్ చూసుకుని స్థిరపడ్డాను. ఎదురు బెర్త్ మేరీది. ఇద్దరికీ లోయర్ బెర్త్లే. ఇద్దరికీ కడప నుండే బుక్ చేసింది. నాకు ఏసీ పడదన్నానని స్లీపర్ బుక్ చేసింది. తను వైజాగ్ నుండి రేణిగుంట చేరుకుని అక్కడ నన్ను కలుస్తుంది. ట్రైన్ కదలగానే మేరీకి ఫోన్ చేద్దామనుకుంటుండగా మేరీ నుండి ఫోన్. తాను ఇప్పుడే రేణుగుంట దిగానని, తన ఫ్రెండ్ ఒకరు తిరుపతి నుండి తనను కలిసేందుకు వచ్చాడని, కన్యాకుమారి వచ్చేంత వరకు స్టేషన్లోనే మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పింది. నాకు ఉద్వేగంగా ఉంది. ఇంతవరకు మేరీని చూడలేదు. ఫేస్బుక్ ప్రొఫైల్లో తన ఫోటో పెట్టుకోలేదు. మేరీతో ఫేస్బుక్లో పరిచయమై 3 ఏళ్లయింది. ఈ 3 ఏళ్ల నుండి ఫోన్ చేసి మాట్లాడుకునింది వేళ్ల మీద లెక్కబెట్టినన్నిసార్లే. అంతా చాటింగ్లోనే. తను పరిచయమైన ఏడాది వరకు తన గురించి ఏ వివరాలు చెప్పలేదు. ఏడాది తర్వాత తన గురించి, ఫ్యామిలీ గురించి అప్పుడప్పుడు కొంత చెప్పింది. తనకు పెళ్ళైన 4-5 నెలలకే మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నామని చెప్పింది. డివోర్స్ తీసుకుని అప్పటికి 6 ఏళ్లయిందని చెప్పింది. అంతే. మరోసారి తన తమ్ముడికి, చెల్లెలికి పెళ్ళిళ్ళు అయ్యాయని, తల్లి తమ్ముడి కుటుంబంతో కలిసి ఉంటున్నానని చెప్పింది. తమ్ముడు మరదలు తనకు చాలా గౌరవం ఇస్తారని, ప్రతిదీ తనకు చెప్పి చేస్తారని చెప్పింది. అంతకు మించి ఏమీ చెప్పలేదు. ఏదైనా చెప్పమంటే, నాకేముంటాయి సార్ చెప్పడానికి, మీరే చెప్పండి అంటుంది. నాకేమున్నాయి? 2 ఏళ్ల నుండి కష్టాలు, కన్నీళ్లు అంటే అవే చెప్పండి వింటా అంటుంది. నాకు కష్టాలు చెప్పుకునే అలవాటు లేదంటే, చెబితే వినేవాళ్లు కరువయ్యారు. మీ కష్టాలు నాకు వినాలనుంది, చెప్పండి వింటాను అనేది. అలా నాకు ఆత్మీయురాలనిపించింది. మేరీ వయసు నా వైవాహిక జీవితమంతా. ఇద్దరి నడుమ 25 ఏళ్ల వ్యత్యాసం. ఎప్పుడైనా తన ఫోటో పెట్టమంటే, మీకు చెప్పాను కదా సార్, నేను నల్లగా సాధారణంగా ఉంటానని. నేను అబద్ధాలు చెప్పను. అయినా ఎప్పుడో ఓసారి సడన్గా ప్రత్యక్షమై మా సార్కు సర్ప్రైజ్ ఇస్తా. అంతవరకు ఫోటోలో చూడకూడదు అనేది చిలిపిగా. నేను బదులు నవ్వుతాను. ఏడాది కిందట ఫోన్ చేసి, తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఎంఏలో ఏదో కోర్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉందేమో, వివరాలవి కనుక్కోగలరా సార్ అని అడిగింది. అప్పుడు అడిగాను, ఏం చదువుకున్నావని. ఎంఏ బీఈడీ చేశానంది. ఎంఏలన్నీ చేసి ఏం చేసుకుంటావు? ఇప్పటికే 2 ఎంఏలు బీఈడీ చేశావు. తొందరలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపేర్ అవ్వు అని చెప్పాను. ఒకవేళ డిఎస్సిలో ర్యాంకు రాకపోతే అప్పుడు డిస్టెన్స్లో పీహెచ్డీ చేయవచ్చని సలహా ఇచ్చాను. తను ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని, తమ్ముడు మరదలు తనను అమ్మలా చూసుకుంటున్నారని అంది. కాలక్షేపం కోసం డిగ్రీలు చేస్తున్నానంది. చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. డిఎస్సికి ప్రిపేర్ అయి జాబ్ సంపాదించు, నా మాట విను, కొంచెం మందలింపుగానే చెప్పాను. ఏమనుకుందో. సరే అంది. డిఎస్సి నోటిఫికేషన్ రావడం, తనను ఆశీర్వదించమని కోరి డిఎస్సికి అప్లై చేయడం, ప్రిపేర్ అవుతున్న కాలంలో నాతో కూడా చాట్ చేయవద్దని, ఎగ్జామ్స్కు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలని తరచూ మెసెంజర్లో హెచ్చరిస్తూ వచ్చాను. ఆ కాలంలో మేరీతో నా స్నేహం గాఢంగా మారింది. ఆమె మనసులో కూడా నాకు గొప్ప స్థానమే ఉందనిపించేది. డిఎస్సి వస్తే తాను తిరుపతికి వస్తానని, ఇద్దరం కలిసి తిరుమల శ్రీకాళహస్తిలకు వెళదామని ఒకసారి మెసేజ్ చేసింది. నాకు ఆశ్చర్యం అనిపించినా
దాని మీద ప్రశ్నలు వేయలేదు. ముందు డిఎస్సి ర్యాంకు తర్వాతే అవన్నీ అని తుంచేశాను. తన కల నెరవేరి వైజాగ్కు పరుగు దూరంలో పోస్టింగ్ వచ్చి 6 నెలలైంది. తిరుమల, శ్రీకాళహస్తికి నేను రాలేనని చెబితే తను ఒక్కర్తే వెళ్ళి వచ్చింది. ఈ 3 ఏళ్లలో మేరీ నా మనసుకెందుకో చాలా దగ్గరైంది. మాటకు ముందు ఒకసారి, మాటకు వెనుక ఒకసారి పెట్టకుండా మాట్లాడదు. ఇప్పుడు నా అభిప్రాయం తీసుకుని సంక్రాంతి సెలవుల్లో కేరళ టూర్ ప్యాకేజ్ బుక్ చేసింది. ఆ ప్రయాణమే ఇది. రేణిగుంట చేరేసరికి సాయంత్రం 4 అయింది. కంపార్ట్మెంట్ డోర్ వద్దే ఉండి ట్రైన్ ఆగగానే దిగి, తరువాత దిగే ప్యాసింజర్లకు అడ్డు లేకుండా పక్కన నిలబడ్డాను. కొద్ది దూరం నుండి ఓ 35-36 ఏళ్ల యువతి, మరో యువకుడు చెరో బ్యాగుతో చిన్న పరుగుతో నేను నిలబడ్డ చోటికి వచ్చారు. సార్, నేను మేరీ అంటూ ఆ యువతి చనువుగా నాకు సమీపంగా వచ్చి నా చేయి పట్టుకొని నిలబడింది. నేను తేరుకునేలోగా ఆ యువకుడిని పరిచయం చేసింది. ఇతను ఫేస్బుక్ ఫ్రెండ్, పేరు శేషగిరి అంది. అతను మేరీ కన్నా చిన్నవాడిలా కనిపిస్తున్నాడు. సార్ గురించి చెప్పాను కదా, నాకు బాగా కావలసిన వారు, నా గురువు, నా ఫిలాసఫర్ అన్నీ అంది. ఫేస్బుక్ ఫ్రెండ్ అని చెప్పలేదు. నేను రాకముందు కూడా నా గురించి గొప్పగా చెప్పినట్లుంది. ట్రైన్ కదులుతుండగా నేను ఎక్కాను. వెనకే మేరీ ఎక్కింది. శేషగిరి తన చేతిలోని బ్యాగ్ను ఆమెకు అందిస్తూ, బాయ్ అక్క, హ్యాపీ జర్నీ, బాయ్ సార్ అంటూ చేయి ఊపుతూ నిలబడ్డాడు. ట్రైన్ ప్లాట్ఫామ్ దాటేంత వరకు మేరీ డోరు వద్దే నిలబడి శేషగిరికి చేయి ఊపుతూ నిలుచుంది. నేను ఆమెకు 4 అడుగులు వెనక నిలబడి ఆమె రూపాన్ని చూశాను. చామన ఛాయగా ఉంది. తనే చెప్పినట్లు అంత అందంగా లేదనిపించింది. పంజాబీ డ్రెస్ మీద దుపట్టా నిండుగా కప్పుకుని ఉంది. నాకన్నా 1 అంగుళం పొడవే ఉంటుందనిపించింది. దగ్గరగా జరిగి నిలబడి చూశాను. సమంగా ఉంది. ఆమెను చూడబోతున్నానన్నప్పుడు ఉన్న ఉద్వేగం చూశాక నాలో లేదా? ఏమో, లేదనే అనిపిస్తుంది. ఆమె వెనక్కు తిరిగి, పదండి సార్ అంటూ 2 బ్యాగులు తనే తీసుకుంది. నేను 1 బ్యాగు తీసుకోబోయినా ఇవ్వలేదు. బెర్తుల మీద కూర్చున్నాక చాలా ఎక్సైటింగ్గా ఉంది సార్, ఒక రచయితతో ఇలా ప్రయాణం చేయడం అంది. ఆమె నా స్వరూపాన్ని ఏమాత్రం గమనించడం లేదు. తను చిన్నప్పటి నుండి చూసిన బాబాయ్తోనో మామయ్యతోనో ఉన్నట్లే ఉంది. మీరేం మాట్లాడడం లేదు సార్? ఏం లేదు, ఇన్నాళ్ళు నేను మాట్లాడాను కదా, ఇప్పుడు నిన్ను వింటున్నాను అన్నాను. రాత్రి 10 గంటల వరకు ఏదో ఒకటి చెబుతూనే ఉంది. మేము పోతున్న టూర్ గురించి, ఏ ఏ ప్రదేశాలు చూడబోతున్నది, ఎక్కడెక్కడ రాత్రి బస చేయబోతున్నది అన్నీ ఏకరువు పెట్టింది. నేను ఆ ఊళ్ళతో వింటున్నాను. మీరెందుకో డల్గా ఉన్నారు, నన్ను చూసి నిరుత్సాహపడ్డారా అడిగింది మేరీ. మెసేజెస్లో పొడి పొడిగా మాట్లాడే మేరీనేనా ఈమె? ఏదైనా చెప్పమంటే మీరే చెప్పండి, నేను వింటానన్న మేరీనేనా ఈమె? ఆశ్చర్యంగా ఉంది. ఆ మాటే మేరీతో అన్నాను. అంతకు మించి ఏమీ లేదన్నాను. ఇదంతా మీ వల్లే సార్, మీరిచ్చిన నమ్మకం వల్లే డిఎస్సి కొట్టాను, గవర్నమెంట్ టీచర్ అయ్యాను. ఇంత అందమైన ప్రపంచాన్ని చూడకుండా ఉండిపోయాను ఇన్నాళ్ళు. ఇప్పుడు మనుషులను చదివే అవకాశం వచ్చింది. అంతకుముందు ఒకసారి డిఎస్సి రాస్తే రాలేదు. నా జీవితంలో జరిగిన పెళ్లి పీడతో ఈ జీవితం ఇంతేనా అనిపించేది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మీ మోటివేషన్ వల్లే తిరిగి పెళ్లికి ముందున్న మేరీనయ్యాను. పెళ్లికి ముందు నేను ఇలాగే ఉండేదాన్ని అంది ఉత్సాహంగా. ఈ 6 నెలల నుండి ఈ మాట 540 సార్లు చెప్పావు అన్నాను. అదేంటి అంత కరెక్టుగా లెక్క అంది మొహం ప్రశ్నార్థకంగా పెట్టి. రోజు పూటకొకసారి 3 పూటల 180 రోజులు ఇదే మాట మెసేజ్ చేశావు అన్నాను. సార్ అంది నవ్వుతూ. నేను నవ్వేశాను. మేడంకు చెప్పారా అని అడిగింది ఉన్నట్టుండి. చెప్పినా అన్నాను పొడిగా. నాతో వెళ్తున్నానని చెప్పారా అంది. ఫ్రెండ్తో కలిసిపోతున్నానని చెప్పినా అని బుంగమూతి పెట్టింది. అందంగా లేని ఆమె మొహంలో ఆ బుంగమూతి నప్పలేదు నాకు.
అంతలోనే మామూలుగా మారి, సర్లే పడుకోండి, మీ గురించి నేను, నా గురించి మీరు మాట్లాడుకోవడానికి 5 రాత్రులున్నాయి అంది బెడ్షీట్ కప్పుకుంటూ. నేను బెడ్షీట్ కప్పుకుని పైనున్న బెర్త్ను చూస్తూ పడుకున్నాను. ఆలోచనలు ముసురుకున్నాయి. నిన్న రేపు ఫ్రెండ్స్తో కలిసి నేను కేరళ టూర్ పోతున్నాను. ఖర్చు అంతా వాళ్లదే, వారం రోజులు అన్నాను ఆమెతో. ఆమె కొంచెం ప్రశాంతంగా ఉన్న సమయం చూసి, ఓ, నాకు చెప్పడం దేనికి అంది. నేను మౌనం వహించాను. మళ్ళీ ఆమె అంది, అందరికీ టూర్లకు పిలుచుకుపోయే వాళ్ళుంటారు. నన్ను కనీసం బజారుకు తీసుకుపోయి ఏ షాపింగ్ మాల్లో అయినా అక్కడి వస్తువులను కళ్ళతో చూసేందుకైనా ఊరకే తిప్పేవాళ్ళు లేరు. నేనడిగితే ఖర్చులకు కూడా ఉండదు. ఎంత ఎవరో ఫ్రెండ్స్ ఖర్చు పెట్టేవాళ్ళైతే మాత్రం 2-3 వేలన్నా జేబులో లేకుండా పోతారా తనలో తాను అనుకుంటున్నట్లే అంది. నేను ఏమన్నా మాటకు మాట పెరుగుతుంది. ప్రతి నెల వచ్చే వడ్డీ 14,000 బీరువాలోనే పెడుతున్నా. ఇంటి ఖర్చులకు అవసరమైనప్పుడు ఇంత తీసుకుపోతున్నా అని ఆమెకు చెప్పే తీసుకుపోతున్నా. అయినా డబ్బు విషయంలో ఇద్దరి నడుమ అసంతృప్తులే. చాలీ చాలని బతుకుల్లో ఇంతేనేమో. తెల్లవారుజామున మేరీ తట్టి లేపింది. బాగా నిద్రపోయినట్లున్నారు. ఎర్నాకులం వస్తుంది, మనం దిగాలి. ఫేస్ వాష్ చేసుకోకండి అంది. నువ్వు నిద్రపోలేదా? లేదు, ఇటు తిరిగి మిమ్మల్ని చూస్తూ పడుకున్నాను అంటూ నవ్వింది. తెల్లవారుజామున 4:30కి ఎర్నాకులం దిగాము. ట్రైన్లో ఉండగానే టూరిస్టు కంపెనీతో మాట్లాడింది మేరీ. నీకు మలయాళం వచ్చా అన్నాను. మాట్లాడగలను అంది. మలయాళం రాని టూరిస్టుల పరిస్థితి అడిగాను. ఇక్కడ టూరిస్టు కంపెనీ వాళ్లకు ఇంగ్లీషు, హిందీ వస్తాయంది. ఎర్నాకులం దిగేసరికి టూరిస్టు కంపెనీ ఏర్పాటు చేసిన క్యాబ్ డ్రైవర్ మా పేర్లు రాసిన ప్లకార్డు పట్టుకుని స్టేషన్ బయట నిలబడి ఉన్నాడు. మున్నార్లో టీ తోటల నడుమనున్న అంబర్డేల్ రిసార్ట్ చేరుకున్నాము. తెల్లవారబోతున్నది. మేము దిగిన రిసార్ట్ కొండకు ఆంచి కట్టారు. పైన మేఘాలు చేయెత్తితే అందుతాయన్నంత దగ్గరగా కదిలిపోతున్నాయి. మేము ఫ్రెష్ అప్ అయ్యి బయటికి పోయేందుకు సిద్ధమయ్యాం. మేరీ జీన్స్ ప్యాంట్, టీషర్ట్లో కనిపించింది. ఇవి కూడా వేస్తావా అని అడిగాను. మా ఊర్లో ఉంటే వేసుకోను, అక్కడ పంజాబీ డ్రెస్ మీద దుపట్టా లేదా చీర. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ రోమన్ అంటారు కదా సార్ అంది నవ్వుతూ. కారు డ్రైవర్ 25 యువకుడు. మేరీ అతనితో మంచి చెడ్డలు మాట్లాడింది. అతని పేరు అజారుద్దీన్ అని తర్వాత నాతో చెప్పింది. టూరిస్ట్ కంపెనీ ఇచ్చిన టూర్ స్కెడ్యూల్ చార్ట్ చూస్తూ, ఇప్పుడు మనం ముందు ఎక్కడికి పోవాలి అంది అజార్తో. మేమున్న ఎత్తైన ప్రదేశం నుండి కనుచూపు మేర కనిపిస్తున్న టీ తోటలను చూసి నేను ముగ్ధుణ్ణైనా. కారులో పోతుండగా మేరీ అడిగింది, సార్, మన ప్యాకేజీలో ఏదైనా 2 పూటలు కంపెనీ ఫుడ్ ఇస్తుంది, 1 పూట మనం తినాలి. ఎలా ప్లాన్ చేద్దాం? నేను నీ ఇష్టం అన్నాను. ఉదయం మధ్యాహ్నం ప్యాకేజీని వాడుకుందాం. నైట్ నేను తినను, మీరేమైనా తిందురు గాని అంది. సేవింగ్స్ గురించి కూడా ఆలోచిస్తావా నువ్వు అన్నాను నవ్వుతూ. ఖర్చు పెట్టే చోట ఎంతైనా పెట్టాలి సార్, మిగులుతుందన్న చోట మిగిలించాలి అంది తను నవ్వుతూ. కారును టీ తోటల నడుమ తీసుకుపోయి నిలబెట్టాడు. టీ తోటల్లో కొద్దిసేపు తిరిగాము. అక్కడ తేయాకు కోస్తున్న కూలీల బుట్టను తాను తలకు తగిలించుకుని కొద్దిసేపు తేయాకు కోసింది మేరీ. ఆ బుట్ట మాటిమాటికి జారిపోతుండడంతో వాళ్ళకి చేసొచ్చింది. కారులో పోతుంటే టీ తోటల మధ్యనున్న చిన్న చిన్న ఊర్లు, ఇళ్ళు చాలా అందంగా కనిపించాయి. అద్భుత చిత్రకారుడెవరో నేల కాన్వాస్ మీద 3D ఎఫెక్టుతో వేసిన పెయింటింగ్స్ మాదిరున్నాయి. ఈ అందానికి తోడు ఇబ్బంది పెట్టని సన్నని తుంపర చినుకులు రాలుతూనే ఉన్నాయి. రూట్ మ్యాప్ ప్రకారం ఒక హెర్బల్ గార్డెన్కు తీసుకుపోయాడు డ్రైవర్ అండ్ గైడ్ అజర్. హెర్బల్ పార్క్ వద్ద ఎత్తైన ప్రదేశం నుండి దిగువకు ఏటవాలుగా అమర్చిన రోప్కు వేలాడుతూ అవతలికి పోయే జిప్ లైనింగ్ ఉంది. రండి సార్, జిప్ లైనింగ్కు వెళ్దాం అంది మేరీ. ఈ వయస్సులో ఈ సాహసాలు నాకెందుకు అన్నాను.
మీరు మాటిమాటికి వయస్సును పలకరించొద్దండి, నాకు కోపం వస్తుంది అంది. తను జిప్ లైనింగ్ ఏర్పాట్లు చేయించుకుని రోప్ మీద గిలకను పట్టుకుని ఈ పక్క నుండి ఏటవాలుగా ఆ పక్కకు సర్రున జారిపోయింది. కొద్దిసేపటి తర్వాత రోప్ వే నుండి నడుచుకుంటూ తిరిగి నా దగ్గరకు వచ్చింది. కోతిలా బానే పోయావే అన్నాను నవ్వుతూ. ఆమె నవ్వుతూ సార్ అంటూ నా వీపున గుద్దేందుకన్నట్లు పిడికిలిని వేగంగా నా వీపు మీదకు తెచ్చి మెల్లగా తట్టింది. అక్కడి నుండి పెరియార్ నేషనల్ పార్క్కు చేరుకున్నాం. పెరియార్ విగ్రహం చూపిస్తూ ఆయన గురించి గైడ్ వివరాలు చెప్పాడు. నేను పెరియార్ గురించి చదువుకున్న దానికన్నా ఎక్కువేం చెప్పలేదు. అక్కడి నుండి ముటిపట్టి డ్యాంకు ప్రయాణం. అది చిన్న డ్యామ్. గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదులుతున్నారు. పైకెగిసి కిందకు పడుతున్న నీటి బిందువుల మీద సూర్యరశ్మి పడుతూ సప్తవర్ణ చంద్రగూడు కట్టి అందంగా కనిపిస్తోంది. అక్కడ మనం గట్టిగా ఏది పలికితే ఆ మాట ప్రతిధ్వనిస్తుందని గైడ్ చెప్పాడు. అక్కడ టూరిస్టులందరూ వాళ్ళకిష్టమైన పేర్లు గట్టిగా పిలుస్తూ ప్రతిధ్వని విని ఆనందిస్తున్నారు. మేరీ గట్టిగా విష్ణు సార్ అంటూ అరిచింది. అదే మాట కొండల్లో నుండి ఎవరో మరో మేరీ పిలిచినట్లు ప్రతిధ్వనించింది. నేను నవ్వాను తనను చూసి. మీరు పిలవండి అంది. గొంతెత్తి అరవడానికి నాకు సిగ్గేసింది. మీరేమిటి సార్, మెసేజెస్లో అంత మేధావి మాటకారిగా అనిపిస్తారు, బయట ఇంత సిగ్గరి అంది. నేను నవ్వాను. మేడం పేరు పిలవండి అంది నా భుజం పట్టుకుని ఊపుతూ. మంజులా అన్నాను బిగ్గరగా. కొండల్లో నుండి నేనే మళ్ళీ పిలిచినట్లయింది. మంజు అనండి అంది మేరీ. నేను అనలేదు. మంజుల ఇక్కడ ఉండి ఉంటే బాగుండు అనిపించింది. నేను టూర్కు పోతున్నానని చెప్పినప్పుడు తాను పల్లెకు పోతానని చెప్పింది. పల్లెలోనే తనకు మనశ్శాంతి ఉంటుందనింది. ఎవరికి వారం, ఎవరికి ఎక్కడ మనశ్శాంతి దొరికితే అక్కడ ఉండడమే మేలని నిష్ఠురమాడింది. అది గుర్తొచ్చింది. నేను మూడీగా కనిపించేసరికి మేరీ అడిగింది, మేడం గుర్తొచ్చారా అంటూ. నెక్స్ట్ ఇయర్ మీతో పాటు మేడం కూడా మనతో వస్తారు అంది. మున్నార్ ఎకో స్పాట్లోనే జింకలు, నెమళ్ళు, రకరకాల పక్షులను చూస్తూ సాయంత్రం వరకు ఆనందంగా గడిపాం. రాత్రికి తిరిగి అంబర్డేల్ రిసార్ట్కు చేరుకున్నాం. ఫ్రెష్ అప్ అయి నేను లుంగీలోకి, మేరీ నైటీలోకి మారింది. రిసార్ట్ ఆవరణలో కేరళ కథకళి, మోహినిత్వం డాన్సులు ఏర్పాటు చేశారు. రిసార్ట్లోని కొందరు టూరిస్టులు వాళ్లతో కలిసి కాలు కదిపారు. మేరీ కూడా కొద్దిసేపు వాళ్లతో కలిసి డాన్స్ చేసింది. రూమ్కు చేరుకున్నాం. బెడ్ మీద పడుకున్నాక తన వైపు తిరిగి, ఇప్పుడు చెప్పు మేరీ, నీ గురించి ఇంతవరకు ఏమీ చెప్పలేదు అన్నాను. చెప్పాలనిపించడం లేదు. మీతో సంతోషంగా ఉన్నాను. పీడ క్షణాలు గుర్తు చేసుకోవాలా అంది. నేను రెట్టించలేదు. నా గురించి అడిగింది. ఏముంది చెప్పడానికి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. పేద అమ్మాయిని చేసుకోవాలనే వెర్రి ఆదర్శం అప్పుడు. ఏడాది పాటు మా పెద్దోళ్ళు కాపురానికి కూడా ఆమెను తెచ్చుకోలేదు. మా నాన్న ఒత్తిడితో ఇంట్లో అందరూ ఒప్పుకుని ఇంటికి తీసుకొచ్చారు. పెద్దలకు ఇష్టం లేని పెళ్ళి అనే అభిప్రాయంతో ఆమె ఒదిగి ఒదిగి ఉండేది. నేను లేనప్పుడు ఇంటి చాకిరి అంతా చేయించేవారు. నాకు చెప్పేది కాదు. ఎంతగా చాకిరీ అంటే ఏడాది పాపను కూడా పట్టించుకోకుండా ఇంటి పనులు, పొలం పనులే చేసేది. నాకు ఆ విషయం తెలిసి పాప కోసం ఆమెపై చేయి చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మేరీ మొహంలోకి చూస్తూ చెప్పాను. మీరు మేడంను కొట్టారా? నేను నమ్మను. మిమ్మల్ని చూస్తే అలా అనిపించరు. మీరు చెప్పేది అబద్ధం అనిపిస్తుంది అంది. నీకలా అనిపించినా అది నిజం అన్నాను. నా కళ్ళలో అనుకోకుండా నీళ్లు తిరిగాయి. మేరీ నా వైపు తిరిగి నా చెంప మీద చేయి వేసింది ఓదార్చినట్లు. పడుకోండి, నేను అడిగి తప్పు చేశాను అంటూ నా గుండెల మీద చేయి వేసింది. నేను పైకప్పుకేసి చూస్తూ పడుకున్నాను. ఉదయమే 8 గంటలకు ఫ్రెష్ అప్ అయి బయటపడ్డాము. అజార్ తీసుకుపోయిన హోటల్లో టిఫిన్ ముగించాము. అక్కడి నుండి ఒక టీ పొడి ఫ్యాక్టరీకి తీసుకుపోయాడు. మేము పోయిన టీ పొడి ఫ్యాక్టరీకి ఎదురుగానే
టాటా టీ ఫ్యాక్టరీ ఉంది. అయితే ఆ సమయానికి టూరిస్టులను అనుమతించే సమయం కాకపోవడంతో మేము వెళ్ళిన టీ ఫ్యాక్టరీని సందర్శించాము. 9 గంటల్లోపునే టీ ఫ్యాక్టరీలో వందల మంది టూరిస్టులు ఉన్నారు. ఫ్యాక్టరీ అంతా మంచి తేయాకు సువాసనతో నిండి ఉంది. కేజీ 300 నుండి 1200 వరకు ప్యాక్ చేసి అమ్మకానికి పెట్టారు. నాణ్యమైన టీ పొడి తెల్లగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. ఆ నాణ్యమైన టీ పొడిని మేరీ 2 హాఫ్ కిలోలు తీసుకుంది, చెరొకటి అంటూ. ఆ తర్వాత టాటా టీ తోటల్లో కొద్దిసేపు తిరిగాము. అక్కడి నుండి టెక్కడికి పోయాము. టెక్కడికి పోయే దారిలో చాక్లెట్ ఫ్యాక్టరీలో తీసుకుపోయాడు అజార్. అది హోమ్మేడ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. అక్కడ మేరీ చాక్లెట్స్ తీసుకుంది. అక్కడ 1 గంట పైనే గడిపాము. ఆ రోజంతా టీ తోటల మధ్యనే గడిచిపోయింది. రాత్రికి టెక్కడిలోని అమానా ప్లాంటేషన్ రిసార్ట్లో మాకు బస ఏర్పాటు. అక్కడికి చేరుకున్నాం. రాత్రి ఇద్దరం బెడ్ మీదకు చేరుకున్నాం. మా మధ్య పరాయితనం ఎప్పుడో దూరమైపోయింది. మా మధ్యనున్న బంధమేదో నాకు అర్థం కావడం లేదు కానీ మేరీకి స్పష్టత ఉన్నట్టే ఉంది. నన్ను ఒక్కోసారి చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తోంది, మరోసారి తన గురువులా ట్రీట్ చేస్తోంది, ఇంకోసారి తన స్నేహితుడిలా, మరోసారి తనను లవర్లా ట్రీట్ చేస్తోంది. ఇదంతా నాకు అయోమయంగా ఉంది. తను నాకు మరింత దగ్గరగా జరిగి నన్ను తన వైపు తిప్పుకుని, మీ అవతారం రేపు మార్చేస్తాను సార్, మీకు జీన్స్ ప్యాంట్ టీషర్ట్స్ కొంటాను అంది. నాకు అలవాటు లేదు, ఇక్కడ నీకోసం వేసుకున్నా మా ఊరికి పోయాక అవి మూలన పడతాయి అన్నాను. నేను మాత్రం మా ఊర్లో జీన్స్ టీషర్ట్స్ వేసుకుంటున్నానా, మీరు అంతే అంది. మేరీని దగ్గరకు తీసుకుందామని నా లోలోన ఏదో కోరిక. మేరీ అమాయకత్వాన్ని, భోళాతనాన్ని, ముగ్ధత్వాన్ని చూసి ఆ పని చేసేందుకు ధైర్యం చాలలేదు. పడుకోండి, పొద్దున్నే లేవాలి, టైం వేస్ట్ కాకూడదు అంది. మేరీ వైపు నుండి పక్కకు తిరిగి వెళ్ళకిలా పడుకున్నాను. మేరీ నాకు బట్టలు తీసుకుంటానన్న మాటకు మంజుల గుర్తొచ్చింది. ఈ నడుమ ఒకసారి, ఇది శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, చీర, జాకెట్ పీసులు, పండ్లు, స్వీట్లు కావాలా, గోడకు చెప్పినట్లు చెప్పింది అసహనంగా. ఇప్పుడు మనం ఉండే పరిస్థితిలో ఈ వ్రతాలు అవసరమా? డబ్బెక్కడి నుండి తేవాలి? మన పరిస్థితి గురించి ఏమీ ఆలోచించవా? నాలోనూ అసహనం. ఎంత అణిచిపెట్టుకుందామన్నా సాధ్యం కాలేదు. పరిస్థితికి నేను కారణమా? ఏదో ఉద్ధరిస్తాడని మాయమాటలు చెబితే విని నీకొచ్చిన PF డబ్బు ఎవని యదానో కొట్టినవు. వాడు ఊరిడ్చిపోయినాడు. పెన్షన్ వచ్చే ఉద్యోగం కాదని నీకు తెలీదా? వచ్చిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోకుండా అడ్డమైనోణ్ణి నమ్మి నోట్ కూడా లేకుండా ఇచ్చి సంసారాన్ని ముంచినావు అంది ఆక్రోశంగా. వాడు ముంచుతాడని తెలిసి ఇచ్చినానా? నేనేమన్నా పేకాట ఆడినానా, ముండలకు పెట్టినానా? నాలోనూ ఆక్రోశం కట్టలు తెంచుకుంది. నాకయన్నీ తెలీదు. నాకు చీర కొని 3 ఏళ్లైతాంది. నీకేం తెలుసు? చుట్టుపక్కల ఆడవాళ్లతో కూర్చున్నప్పుడు వాళ్ళు ఎవరో బీదవాళ్ల ప్రస్తావన తెచ్చి నా చీరలతో పోలుస్తారు. తల కొట్టేసినట్లుంటుంది. ఆమె గొంతులో ఏడుపు జీర వినిపించిందప్పుడు. నాకేమనాలో దిక్కుతోచలేదు. నేను మాత్రం 5 ఏళ్ల నుండి బట్టలు కొనుక్కున్నానా అంటూ ఇంట్లో ఉండలేక బయటపడ్డాను. అప్పటికి ఆమెకు మొహం చూపించలేని తనం ఏదో ఎక్కువ అవుతుంది. ఆమె మంచి చీరలు కట్టదని ఇరుగు పొరుగు ఆడవాళ్లు పరోక్షంగా ఎత్తి చూపిన విషయం నాకు చెబితే, నేను బట్టలు కొనుక్కోక 5 ఏళ్లయిందని పోటీ పెట్టి ఎందుకు మాట్లాడానో తలుచుకుంటే నా మీద నాకే రోత పుట్టింది. ఆమె మీద జాలి కలిగింది. నాకు తెలియకుండానే నా కనుకొలుకుల్లో నుండి నీళ్లు చెవుల మీదుగా జారుతున్నాయి. పక్కన పడుకున్న మేరీ నన్నే చూస్తోందేమో తలెత్తి నా మొహంలోకి చూసింది. సార్, ఏడుస్తున్నారా అంది జాలిగా చూస్తూ. నేను కళ్ళు తుడుచుకుంటూ, నువ్వు నిద్రపోలేదా అన్నాను. నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా, ఏదైనా గుర్తు చేసుకున్నారా నాకు చెప్పండి అంది. నేను చెప్పకుండా దాటవేయబోయాను. చెప్పుకుంటే గుండెలో బరువు తగ్గుతుంది.
నన్ను ఆత్మీయురాలిగా అనుకోవడం లేదా మీరు? అంది. నా చెంప మీద చేయి వేసి మొహం తన వైపు తిప్పుకుంటూ. నాలో గడ్డకట్టినదేదో కరిగి వర్షించింది. ఆ సంఘటన చెప్పాను. అందుకు కాదు నేను బాధపడుతున్నది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఒక ఆడమనిషిని, అందునా భార్యను ఒక మాట అన్నాను. గద్గద గొంతుతో పలికాను. ఏమిటని మేరీ అడగలేదు. చెలియలి కట్ట తెంచుకున్న కడలి పొంగి వస్తుందని తెలిసేమో ఆ మాట కోసం నా మొహంలోకి చూస్తూ ఉంది. ఆమెతో ఈ నడుమ ఏం మాట్లాడినా కొట్టినట్టు మొహం మొటమొటలాడతా మాట్లాడుతున్నాను. అందుకే 10 నెలలైనా ఆ మొహం చూస్తే నీ మీద చేయి వేయాలని కూడా అనిపించడం లేదన్నాను. మేరీ మొహంలోకి చూడలేక వెళ్ళకిలా తిరిగి పైకప్పుకేసి చూశాను. మేరీ ఏం మాట్లాడలేదు. ఏ ఆడదైనా ఆ మాట భరించలేదు సార్. చిన్నదాన్నైనా ఆడదాన్ని కదా, నాకు తెలుసు. సరే, పడుకోండి. మీకు కోపం వస్తే ఎంత మాటైనా అనేట్లున్నారు. నన్నైతే చంపి ఈ కేరళలో పారేసిపోతారేమో అంది నవ్వుతూ, నన్ను తేలికపరచడానికి అన్నట్లు. నేను నవ్వలేదు. రేపు నా గురించి చెబుతా. ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా, ఇప్పుడు పడుకోండి అంది నా కనురెప్పలు మూస్తూ. ఉదయం లేచి అమానా ప్లాంటేషన్ రిసార్ట్ చూస్తే అంతా గ్లాసు చెక్కతో కట్టిన నిర్మాణంగా కనిపించింది. అపురూపమైన రిసార్ట్లా అనిపించింది. రిసార్ట్ చుట్టుపక్కల మిరియాలు, యాలకుల తోటలే ఉన్నాయి. తోటల్లో తిరుగుతుంటే సువాసన ఘాటుగా ఉంది. మధ్యాహ్నం తర్వాత ఎలిఫెంట్ జంక్షన్కు చేరుకున్నాము. ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికి 200. లోపలికి పోయాక ఆ ఏనుగుల గుంపులను చూస్తే ఆనందము, భయము కూడా కలిగింది. ఏ ఏనుగుకైనా తిక్కరేగి ఒకదానితో ఒకటి పోట్లాడి ఘీంకరిస్తూ మనుషుల మీద పడితే? ఆ మాటే మేరీతో అన్నాను. రచయితలు కదా, మీకన్నీ చిత్రమైన ఆలోచనలు వస్తాయి సార్. ఈ ఎలిఫెంట్ జంక్షన్లో అలా జరిగిందని ఎప్పుడైనా వార్తలొచ్చాయా అంది నవ్వుతూ. కొంతమంది అదనపు రుసుము ఇచ్చి ఏనుగుల మీద తిరుగుతున్నారు. అలా టూరిస్టులను తిప్పే కొన్నిటి మీద అంబారీ కట్టి ఉంది. మరికొన్నింటి మీద అంబారీ ఏర్పాటు లేదు. మనము ఏనుగునెక్కుదాం సార్ అంది మేరీ. నువ్వెక్కు అన్నాను. నా మాట వినిపించుకోకుండా చనువుగా నా చేయి పట్టుకొని పోయి ఇద్దరికీ టికెట్స్ తీసుకుంది. అంబారీ లేని ఏనుగును ఎక్కుదామని తనే నిర్ణయించింది. ఏనుగు మెడ మీద మావటీడు, వీపు మీద ముందు మేరీ, వెనుక నేను కూర్చున్నాము. నా 2 చేతులు తీసుకుని తన నడుము చుట్టూ వేసుకుంది. మేరీ వీపు పూర్తిగా నా రొమ్ముకు ఆంచి కూర్చుంది. తక్కిన కొద్ది సమయం కారులోనే యాలకుల తోటల నడుమ తిరుగుతూ రాత్రికి ఏదో జావ తాగి తిరిగి అమానా ప్లాంటేషన్ రిసార్ట్కు చేరుకున్నాం. అన్నీ నా కష్టాలే అడిగి చెప్పించుకున్నావు, నీ గురించి చెప్పు అన్నాను బెడ్ మీదకు చేరాక. పగలంతా నడుస్తూ కారులో కూర్చుంటూ రూముకు చేరాక కుర్చీలో కూర్చునే ఓపిక లేకుండా పోయింది. బెడ్ మీద పడుకునే మా మాటలన్నీ. నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మానసికంగా సిద్ధపడుతుందేమో. మేరీ కొద్దిసేపు మాట్లాడలేదు. నాకు 6 ఏళ్ల కిందట పెళ్ళైంది సార్. అప్పటికి మా నాన్న ఉన్నారు. పెద్దలు చూసిన సంబంధమే. మనిషి మంచివాడే, పొలైట్గా మాట్లాడేవాడు. కానీ కోపం వస్తే విచ్చలవిడిగా మాట్లాడతాడు. మీరు చెప్పిన ప్రకారం మీకు కోపం వస్తుంది కానీ ఆ కోపంలో న్యాయం ఉంది, మీ నిజాయితీ ఉంది, మీ మంచితనం ఉంది. అతని కోపం అకారణం. నా ప్రమేయం లేకుండానే నన్ను నానా మాటలు అంటాడు. మేరీ చెప్పడం ఆపింది. నేను అడగకుండానే తిరిగి మొదలుపెట్టింది. అతను బెడ్ మీద అశక్తుడు సార్. ఎటో చూస్తూ ఆ మాట అంది. నా మొహంలోకి చూడకుండా కొంచెం అవతలికి తిరిగి, ఏదో చేయాలని అన్ని టచింగ్స్ చేస్తాడు. తీరా ఆ పని చేయడంలో కొద్దిసేపు ప్రయత్నించి ఫెయిల్ అవుతాడు. ప్రతిరోజు ఏదో ప్రయత్నిస్తాడు. గిల్టీగా పడుకుంటాడు. నాకు పాపం అనిపించేది. అతని ప్రయత్నాలు నాకు విసుగు తెప్పించేవి. పెళ్లికి ముందు అదేదో చూడాలనిపించిన ఆసక్తి పెళ్లితోనే పోయింది. మేరీ మొహంలో ఏ ఫీలింగ్స్ ఉన్నాయో నాకు కనిపించలేదు. శరీరం వెళ్ళకిలా ఉన్నా మొహం అటువైపుకు తిప్పుకొని ఉంది.
మేరీ మౌనాన్ని ఆశ్రయించింది. నాకై నేను ఆమెను ఏ ప్రశ్నలు అడగాలనిపించలేదు. ఆమెను మౌనానికి విడిచిపెట్టి తరువాత మాట కోసం చూస్తూ ఉన్నాను. వాళ్ళింటికి కాపురానికి వెళ్ళాను. 1 నెల వరకు బాగానే మాట్లాడుతూ ఉన్నాడు. సినిమాలకు, షికార్లకు, బీచ్‌కు తిరిగాము. అతను అలాగే ఉంటే నాకు తృప్తిగానే ఉండేది. ఆ స్పర్శ చాలనిపించేది. మంచి ఫ్రెండ్‌తో ఉన్నాననుకుని జీవితాంతం అతనితోనే ఉండేదాన్ని. వద్దంటున్నా రాత్రి వేళ రోజూ ప్రయత్నించేవాడు. సెక్స్ మీదే విముఖురాలినైపోయాను. అతని అవస్థ చూసి ఒకసారి నేనే వద్దంటే వద్దని తిరస్కారంగా అన్నాను. అంతగా కావాలంటే డాక్టర్‌ని ఒకసారి కలవండని సలహా ఇచ్చాను. అప్పటి నుండి క్రమంగా అతని ప్రవర్తనలో మార్పొచ్చింది. చీటికి మాటికి నా మీద చిరాకు పడేవాడు. నా తల్లిదండ్రుల పెంపకాన్ని విమర్శించేవాడు. గుట్టుగా కాపురం చేసుకోవడం తెలీదనేవాడు. ఒకసారి మా అమ్మ వస్తే నేరుగా ఆమెతోనే వాళ్ళ పెంపకం దరిద్రమని, నేను విచ్చలవిడి మనిషినని ఏదేదో వాగాడు. నాకు కోపం వచ్చింది. నాకు కోపం వస్తే పచ్చి బూతులొస్తాయి. ఆ బూతులతోనే అతన్ని చెడామడా తిట్టి వాళ్ళమ్మతో అదే బూతులతో చెప్పాను. వాడు మగాడే కాదని. మేరీ గొంతు వణికింది. ఏడుస్తోందా? మేరీ అవతలి చెంప మీద చేయి వేసి యువతలకు తిప్పుకున్నాను. ఏడుస్తోంది. ఆ ఏడుపు నేను చూడకూడదనుకుందేమో. నా వైపు తిరిగి ముడుచుకుని నా గుండెలో మొహం దాచుకుని వెక్కుతోంది. వెక్కుతూనే చెప్పింది. మేడంను మీరన్నారే, ఆ మాట అన్నాడు సార్. నాకు మంచి చదువుంది, ఉద్యోగం వస్తుందనే ఆశతోనే పెళ్లి చేసుకున్నానన్నాడు. నా మొహం చూస్తే అతనికి ఉన్న మూడ్ పోతుందన్నాడు. ఈ మొహం చూసే సెక్స్లో ఫెయిల్ అవుతున్నానని పచ్చిగా మాట్లాడాడు. మేరీ వెక్కుతూనే ఉంది. ఏ ఆడదానికైనా ఆ మాట కన్నా అవమానం ఇంకొకటి ఉండదు సార్. నేను మంజులను అన్న మాట ఇప్పుడు మరింత బాధగా నా గుండెను పిసికేస్తోంది. మేరీలో చాలాసేపటికి వెక్కిళ్ళు ఆగిపోయాయి. కళ్ళు తుడుచుకుంటూ నా మొహంలోకి చూస్తూ చెప్పింది. నాకు అతని వల్ల జరిగిన మంచి ఏమంటే, మా నాన్న వెళ్ళి అడగగానే మ్యూచువల్ డివోర్స్కు అభ్యంతర పెట్టకుండా ఒప్పుకున్నాడు. అతనితో పెళ్లి ఒక పీడలా ముగియడం, ప్రపంచంలో అత్యంతగా నన్ను ప్రేమించే, నేను ప్రేమించే మా నాన్న చనిపోవడం నన్ను బాగా డిస్టర్బ్ చేశాయి. మొన్నటి వరకు ఆ డిప్రెషన్లోనే ఉన్నాను. ఆ తరువాత మేరీ చాలాసేపు నా గుండెల్లోనే తలదాచుకుంది. నేను ఆమె వీపు మీద ఓదార్పుగా చేయి వేసి పడుకున్నాను. 5వ రోజు అలపి చేరుకున్నాము. సముద్రం కేరళ భూభాగంలోకి చొచ్చుకొచ్చి పెద్ద పెద్ద కాలువలుగా ఏర్పడిన ప్రాంతం. కాలువల గట్ల వెంబడి గ్రామాలున్నాయి. ఎక్కువగా సముద్రంలో చేపలు పట్టే జాలర్లు ఉన్నారు. పేదరికం కనిపించింది. అక్కడంతా బోట్ల మీద ప్రయాణమే. బోట్ల పందేలు నిర్వహిస్తుంటారు. దీన్ని వలంకాలి అంటారు. టీనేజ్ పిల్లలు ఈ వలంకాలి కోసం తెడ్లతో బోట్లు నడుపుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. పాముల పొడవుగా సన్నగా ఉన్న బోట్లో మమ్మల్ని కాలువలో తిప్పారు. బోట్లో నుండి నీళ్లను చేత్తో అందుకుని పైకి ఎగరేస్తూ మేరీ ఎంజాయ్ చేసింది. ఆమె సంతోషాన్ని నేను ఎంజాయ్ చేశాను. రాత్రికి సముద్రం అంచులో నిలబెట్టిన హౌస్ బోట్లలో బస. 2-4 బస చేసే హౌస్ బోట్ నుండి 20 మంది వరకు బస చేసే హౌస్ బోట్లు ఉంటాయి. మా ఇద్దరికి ప్రత్యేకంగా హౌస్ బోట్ను ప్యాకేజీలో బుక్ చేసింది మేరీ. ఇద్దరికే అంటే చాలా ఎక్కువై ఉంటుంది కదా, ఎందుకు చేశావు మేరీ అన్నాను. ఖర్చు పెట్టే చోట పెట్టాలిలేండి సార్, మనకు ప్రైవసీ ఉంటుంది అంది. హౌస్ బోట్లో రూము రిసార్ట్ రూము కన్నా బాగుంది. చిన్న కిచెన్, వంట సామాగ్రి ఉంది. చికెన్ కానీ ఫిష్ కానీ ప్యాకేజీలో ఇస్తారట. వంట మనం చేసుకుంటామంటే చేసుకోవచ్చు, వాళ్ళని చేయమంటే చేసిస్తారు. మేరీ తానే వంట చేస్తానంది. తను ఫిష్ కర్రీ, మటన్ బిర్యానీ బాగా చేస్తానంది. మటన్ కొందామా అని అడిగింది. ఫిష్ ఒక్కటి చాలే మన కడుపులకు అన్నాను నవ్వుతూ. మేరీ ఫిష్ కర్రీ చేసింది. వాళ్ళు రోటీ అన్నం చేసిచ్చారు. ఫిష్ కర్రీ చాలా బాగుంది. ఆ మాటే చెప్పాను. మీ ఇంట్లో వాళ్ళు బాగా లావుగా ఉంటారే అన్నాను సీరియస్గా. ఎందుకు
అంది ప్రశ్నార్థకంగా. నీ చేతి వంట తిని అనగానే నవ్వేసింది. నేనసలు కిచెన్ వైపుకు వెళ్ళను సార్. ఏదైనా అకేషన్ ఉంటే మా తమ్ముడు నన్ను వంట చేయమని బతిమాలుతాడు. అప్పుడు మాత్రమే చేస్తా అంది చిరునవ్వుతో. తిన్న తర్వాత బోట్ బాల్కనీలో కూర్చున్నాం. దూరం దూరంగా ఉన్న హౌస్ బోట్లలోని లైట్లు సముద్రంలో కట్టిన ఇళ్లలా కనిపిస్తున్నాయి. సముద్రం మీద వేసిన నైట్ పెయింటింగ్ మాదిరుంది. సముద్రపు అలల శబ్దం, సముద్రపు గాలి వింత అనుభూతినిచ్చాయి. ఆ రాత్రి అద్భుతమైన రాత్రిగా తోచింది. ఇద్దరి మనసులు తేలికపడ్డాయి. పడుకున్నాక దూరంగా ఉన్న మేరీని దగ్గరగా జరగమన్నా. మామూలుగానే దగ్గరకు జరిగి ఆనుకొని పడుకుంది. ఏదైనా చెప్పడానికి దగ్గరికి తీసుకున్నాననుకుందేమో. చెప్పండి సార్ అంది. నా మనసులో ఏదో తమకం, ఒంట్లో ఏదో తాపం. ఆమె ప్రశ్నకు జవాబు చెప్పలేదు. మెల్లగా ఆమె ఎదమీదికి చేయి పోనిచ్చాను. నా వైపు చూసింది. స్త్రీ కదా, ఆ స్పర్శకు అర్థం కనుక్కుంది. వద్దు సార్, మన మధ్య ఉన్న బంధం పొల్యూట్ అవుతుంది. అది జరిగాక మనకు ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గి కమాండ్ వస్తుంది. ఒకరి మీద ఒకరికి గౌరవం తగ్గి అనుమానాలు వస్తాయి. మంచి బంధం పోయి మనశ్శాంతి ఉండదు. మనం జీవితాంతం ఇలాగే ఉందాం. నాకైతే మీ స్పర్శలోనే చాలా హాయి ఉంది. మీకు అంతగా అదే కావాలనిపిస్తుంటే మీకోసం నేను అడ్డు చెప్పను. తన గుండెల మీద నా చేయి తీయకుండానే సున్నితంగా చెప్పింది. నేను షాక్ కొట్టినట్లు చెయ్యి వెనక్కి తీసుకున్నాను. తను నా చేయిని తీసుకుని తన పొట్ట మీద ఉంచుకుంది. నాకు గిల్టీగా అనిపించింది. నన్ను శిఖరమంత ఎత్తులో చూసుకుంటున్న మనిషి దృష్టిలో పాతాళానికి పడిపోయినట్లు అవమానంగా ఉంది. మెల్లగా అవతలికి తిరిగి పడుకున్నాను. మేరీ నన్ను బలవంతంగా తన వైపు తిప్పుకుంది. సార్, మీలో ఇక్కడ ఆ కోరిక పుట్టినందుకు మీ క్యారెక్టర్ బ్యాడ్ కాదు. నేను మీకు కోరిక తీరిస్తే నా క్యారెక్టర్ బ్యాడ్ కాదు. మీరు మామూలుగా ఉండండి. ఆ బంధం వల్ల జరిగే అనర్థాలు చెప్పాను. అది కూడా నా నాలెడ్జ్ మేరకే అంది. నేను పూర్వపు మనిషిని కావడానికి ఆ రాత్రంతా నాతో నేను పోరాడాను. 6వ రోజు కొచ్చిన్కు చేరుకున్నాము. కొచ్చిన్లో మ్యూజియం చూశాము. మొత్తం చెక్కతో కట్టారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్. తరువాత అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన లూలు మాల్లో అడుగుపెట్టాము. కేరళలో దొరికే ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది. వద్దంటున్న మేడంకు అంటూ 2 మంచి చీరలు తీసిచ్చింది. అంతటితో టూర్ ప్యాకేజీ పూర్తయింది. ఎక్కడ వదలాలని అజార్ అడిగితే ఏదైనా మంచి లాడ్జి వద్ద దింపమంది మేరీ. మేరీ మాకు బుక్ చేసిన పూణే ఎక్స్ప్రెస్ మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు. లాడ్జి దగ్గర దిగాక అజార్కు టిప్పు ఇచ్చింది. హిందీలో అతనేదో అడిగాడు. మేరీ ఏదో చెప్పింది. ఆ యువకుడు కళ్ళింత చేసుకుని విన్నాడు. ఆపై నవ్వినాడు. ఇద్దరితో ఒక సెల్ఫీ అడిగి తీసుకుని ఇద్దరికీ చేయి కలిపి వెళ్ళిపోయాడు. అతనేమడిగాడు, నువ్వేం చెప్పావు? ఉత్సుకతో అడిగాను మేరీని. మనిద్దరం తండ్రి కూతుళ్ళమో భార్యాభర్తలమో ప్రేయసీ ప్రియులమో అర్థం కాక ఈ 5 రోజులు పిచ్చెక్కినట్లుంది పిల్లోనికి. ఫైనల్గా సెలవు తీసుకునేటప్పుడు మీరు ఏమవుతారని అడుగుతున్నాడు. నువ్వేం చెప్పావు? భర్త తప్ప అన్నీ. తండ్రి, కొడుకు, గురువు, ప్రియుడు, ఫ్రెండ్ అని అన్నీ అని చెప్పాను. మేరీ మాటకు నిండుగా నవ్వేశాను. ఆ రాత్రి లాడ్జిలో బస. రాత్రంతా తన చేతిని నా గుండెల మీద వేసుకుని మాట్లాడుతూనే ఉంది. జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత సంతోషం ఈ 5 రోజుల్లో చవి చూశానంది. జీవితాంతం ఇలాగే ఉండాలంది. వచ్చే ఏడాది మేమిద్దరము తన తమ్ముని ఫ్యామిలీతో కలిసి టూర్ వేద్దామంది. ఇలాగే ఏవేవో మాటలు, సంతోషంతో పూనకం పట్టిన మాటలు. మధ్యలో మీ అబ్బాయి సపోర్ట్ లేదా మీకు అని అడిగింది. వాడి ఉద్యోగం వాడిది, వాడి జీవితం వాడిది. ఒకసారి ఏదో మాట పెరిగింది. వాడిని మేము చేయి చాచి అడగము. వాడు ఇవ్వడం లేదు. అంతకు మించి చెప్పలేనని జవాబిచ్చాను.
ఇంకా దాని గురించి మారు ప్రశ్న వేయలేదు. తెల్లవారుజామునెప్పుడో నిద్రలోకి జారుకుని లేచేసరికి ఉదయం 10 గంటలైంది. మధ్యాహ్నం 3 గంటలకు పూణే ఎక్స్‌ప్రెస్ ఎక్కాము. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట చేరింది ట్రైన్. మేరీ దిగింది. తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను దిగాను. అది రైల్వే స్టేషన్ అని కూడా చూడకుండా నన్ను హగ్ చేసుకుంది. నా చెంప మీద ముద్దు పెట్టింది. నేను తన నొసటి మీద ముద్దు పెట్టాను. కొంత డబ్బు నా జేబులో పెట్టబోయింది. వద్దంటే వినలేదు. నన్ను దూరం చేసుకుంటావు అని హెచ్చరిస్తే వెనక్కు తీసుకుంది. నువ్వు పెళ్లి చేసుకో మేరీ, నిండు మనసుతో చెప్పాను. మీలాంటి మంచివాడు దొరికితే తప్పకుండా చేసుకుంటాను సార్, బలవంతపు చిరునవ్వుతో చెప్పింది. నేను మంచివాణ్ణి కాను. భర్తగా నాలాంటి వాడు వద్దు. ట్రైన్ కదిలింది. నేను చేయి కలిపి ట్రైన్ ఎక్కాను. నెక్స్ట్ ఇయర్ మేడంతో కలిసి వెళ్దాం అంది చేయి ఊపుతూ. మొదట చూసినప్పుడు ఏమంత అందంగా కనిపించని మేరీ ఇప్పుడు నా కళ్లకు అద్భుత సౌందర్య రాశిలా కనిపిస్తోంది. మేరీ కనుమరుగయ్యేంత వరకు కన్నార్పకుండా చూస్తూ నిలబడ్డాను. ఊరు చేరేసరికి మంజుల చెమటలతో తడిసిపోయి కనిపించింది. ఎందుకంత చెమటలు అని అడిగితే చాలా రోజుల నుండి ఇంతే అంది. 4 రోజుల నుండి ఎక్కువయ్యాయి అంది. నాకెప్పుడు చెప్పలేదే అన్నాను. ఇంట్లో మనిషి ఎట్లుందో గమనిస్తే తెలీదా? చెప్పాలనా? నీకు మనిషిని పట్టించుకునేంత తీరికుందా? నీ ఫోన్లు, నీ రాతలు, నీ పుస్తకాలతోనే నీకు సరిపోయింది. ఇంట్లో పనులు చేస్తాంది, అది చాలే, అంతా బాగుందనుకుంటావు అంది. ఆమె ఆరోగ్యాన్ని కూడా గమనించనందుకు సిగ్గుపడ్డాను. ఆమె వద్దంటున్నా ఇంట్లో ఉన్న 2000 తీసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే ఈసీజీ టెస్ట్కు రాశాడు. రిపోర్ట్ చూసి హార్ట్ బీట్ అబ్నార్మల్గా ఉందన్నాడు. వీలైనంత త్వరగా తిరుపతికో హైదరాబాద్కో తీసుకుపోయి యాంజియోగ్రామ్ చేయించమన్నాడు. మురళీకృష్ణతో 10,000 తీసుకుని ఆరోగ్యశ్రీ కార్డుతో హైదరాబాద్ చేరుకున్నాను. కూతురు, అల్లుడు హైదరాబాద్లోనే ఉన్నారు. హాస్పిటల్కు చేరి అడ్మిట్ చేయబోతే ఆరోగ్యశ్రీకి రాశాక అప్రూవల్ వచ్చాక అడ్మిట్ చేసుకుంటామన్నారు. లేదా అడ్వాన్స్ 30,000 కట్టమన్నారు. నాకు దిక్కు తెలియలేదు. ఈలోపు ఎవరు చెప్పారో పూణేలో ఉన్న కొడుకు తన కంపెనీ ఇన్సూరెన్స్ కార్డ్ వాట్సాప్ పంపాడు. ఆ కార్డుతో 1 గంటలో ప్రాసెస్ పూర్తి చేసి అడ్మిట్ చేసుకున్నారు. మేరీకి మెసేజ్ చేశాను. డబ్బు పంపుతానంది. ససేమిరా అన్నాను. మరుసటి రోజు పూణే నుండి కొడుకు వచ్చాడు. హాస్పిటల్ తతంగమంతా పూర్తి చేశాడు. స్టంట్ వేశాక మంజుల బెడ్ మీద నిస్సహాయంగా కళ్ళు మూసుకొని ఉంది. నేను పక్కన కూర్చుని ఆమె నుదుటి మీద చేయి వేశాను. మెల్లగా నా చెయ్యిని తోసేస్తూ నన్ను తాకొద్దు అంది. నేను మళ్ళీ చేయి వేశాను. ఈసారి తోసేయలేదు. ఫోన్ రింగ్ అయింది. మేరీ. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాను. సార్, నేను హైదరాబాద్ వస్తున్నా మేడంను చూడ్డానికి అంది. సరేరా అన్నాను. మంజుల నుదుటి మీద నుండి చేయి తీయలేదు చాలాసేపటి వరకు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ పెడితే చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ.